ఇక డిఎస్సి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిసారిగా ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్న పరీక్షలు నేటి నుంచి జూలై 5వ తేదీ వరకు జరుగుతాయి. 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.79 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. ప్రతిరోజు 2 విడతలుగా పరీక్ష జరుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలి డిఎస్సి పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 20,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తొలి విడతగా 11,062 ఖాళీలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుంచి అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. అయినా ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయకుండా పరీక్ష నిర్వహణకే మొగ్గు చూపింది. తెలంగాణ డిఎస్సి పరీక్షకు సంబంధించిన ఆన్లైన్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతాయి. పరీక్షలు రోజుకు 2 షిఫ్ట్లు ఉండనున్నాయి. ఉదయం మధ్యాహ్నం చొప్పున నిర్వహిస్తారు. ఇప్పటికే అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని కొన్ని లోపాలను పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు వాటిని సవరించి ఆన్లైన్లో పెట్టనున్నట్లుగా అభ్యర్థులకు హామీ ఇచ్చారు. గత 10 ఏళ్లలో ఇప్పటివరకు ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. తొలిసారిగా 11,062 ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీ పడుతున్నారు. ఇందులో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జిటీలు, 220 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు, 796 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఈ నోటిఫికేషన్లో ప్రభుత్వం భర్తీ చేయనుంది. పరీక్ష కోసం 14 జిల్లాల్లో 56 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రోజుకు 2 విడతల చొప్పున డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. ఇక డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమైనప్పటికీ రాష్ట్ర సర్కార్ కనీసం వెనకడుగు వేయలేదు. కానీ నిరుద్యోగులకు కాస్త ఊరటనిస్తూ త్వరలోనే 6,000 పోస్టులతో మరో డిఎస్సి ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇదే చివరి డిఎస్సి కాదని నిరసనలు చేయకుండా పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 1 కంటే ఎక్కువ సబ్జెక్టులకు పరీక్షలు రాసే అభ్యర్థుల విషయంలో రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే రోజు 2 సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డిఎస్సి పరీక్షలుంటే అలాంటి వారు ఉదయం పరీక్ష రాసిన చోటే రెండో పరీక్షకు హాజరయ్యే వెసులుబాటు కల్పించింది.